ఇప్పుడు ఏంటి? Now mummy is alone. ఇప్పుడు మా అమ్మగారు అక్కడ ఒంటరిగా ఉన్నారు. That said, the same story with my father. అటువైపు మా నాన్నగారితో కూడా అదే కథ. He was in British Air Force. ఆయన బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాడు. The priest, he had to drive the priest. ఆయన అక్కడ ఉన్న ఆ ఫాదర్ ని లేదంటే పాస్టర్ గారిని పాస్టర్ గారిని ఆయన వాహనంలో నడిపించాలి డ్రైవర్ గా. Okay, so he used to take him. Drunkard, smoker, everything. ఆయన My father was a drunkard. మా నాన్నగారు మందు తాగేవాడు, పొగ తాగేవాడు. Okay, all that was there. అదంతా ఉండింది. So he also became Christian. ఆయన కూడా క్రైస్తవుడు అయ్యాడు because of the priest. ఆ యొక్క పాస్టర్ గారిని బట్టి. Okay, and he wrote to his home. ఆయన తర్వాత ఆయన ఇంటికి ఉత్తరం రాశాడు. His father writes to him. అప్పుడు వాళ్ళ తండ్రి కూడా రాశాడు. If you touch the station here, we will cut you in pieces. నీవు గనుక ఇక్కడ ఈ స్టేషన్ కి వస్తేనే నేను చంపేస్తాం. Okay, pieces. ముక్కలు ముక్కలు నరికేస్తాం. Now both. ఇప్పుడు ఇద్దరు అట్లా ఉన్నారు. అట్లాంటి they are in the same church. ఇద్దరు అదే ఒక మందిరంలో వెళ్తున్నారు. So my mummy goes to that madam. My mummy goes to the madam. మా అమ్మగారు ఆ మేడం దగ్గరికి వెళ్ళారు. She says, what to do, madam? మా అమ్మ ఇట్లా ఉంది, నా పరిస్థితి ఏం చేయాలి? Madam prayed. మేడం గారు ప్రార్థన చేశారు. She said, I'll get you married to a Christian boy. ఆమె అనింది, నేను ఒక క్రైస్తవ అబ్బాయికి నీకు వివాహం చేస్తాను. My father is talking to the priest. అప్పుడు మా నాన్న అక్కడ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. From my family boycotted. నా కుటుంబం నన్ను వెలివేశారు. So what to do? ఏం చేయాలి? He says, I'll look for a girl and you get married. అప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే, ఒక క్రైస్తవరాలు అమ్మాయి కొరకు నేను చూస్తాను, అప్పుడు ఆమెతో నీ వివాహం చేపిస్తాను. So they both got married. వారిద్దరు పెళ్ళైంది. And we were born. మేము పుట్టాం. Okay, and I am the third son. నేను మూడవ కుమారుడిని. Okay, and of course my parents have gone to be with the Lord now. ఇప్పుడు మా తల్లిదండ్రులు వారు ప్రభుతో ఉన్నారు. I came to the Lord. In fact, Lord called me when I was 7 years old. నేను 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభువే నన్ను పట్టుకున్నాడు. There is no age limit. Remember, parents. గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా. There is no age limit for coming to the Lord. ప్రభు చెంతకు రావడానికి ఎటువంటి వయసుతో పరిమితి లేదు. If a boy who has just stopped drinking the milk of his mother, ఒక తల్లి పాలు విడిచిన ఒక అబ్బాయి ప్రభుని సేవించగలిగితే, then anybody can be. ఎవరైనా కానీ రక్షణ పొందగలరు. Right? అవునా కాదా? Don't stop your child from coming to the Lord. పిల్లవాళ్ళు చిన్నవారు కాబట్టి ప్రభు చెంతకు రావడం అనేది, రక్షణ పొందడం అనేది మీరు ఆపవద్దు. My testimony is not very suspenseful. నా సాక్ష్యము ఏదో చాలా సస్పెన్స్ లాగా ఉంటది అన్నట్టు ఏమి ఉండదు. I was drinking, I was smoking, nothing. నేను తాగేవాడిని కాదు, పొగ తాగేవాడిని కాదు, nothing. ఏం లేదు. When you are 7 years old and somebody is holding your hand, 7 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి మన చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఎట్లుంటదో అంత వాళ్ళ స్వాధీనంలో ఉంటది. Whenever I do something wrong, now he'll give me one slap. నేను ఏదైనా తప్పు చేస్తే గట్టిగా ఒక లాగి చెంప మీద కొట్టేవాడు. What are you doing? ఏం చేస్తున్నావు? So I have to be always on my guard. కాబట్టి ఎప్పుడు నేను జాగ్రత్త కలిగి ఉండేవాడిని. Okay, I was born in almost in Delhi only. నేను దాదాపుగా ఢిల్లీలో పుట్టాను. Born brought up in Delhi. ఢిల్లీలో పుట్టాను, ఢిల్లీలో పెరిగాను. 1978 joined the Indian Army. 1978వ సంవత్సరమున ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాను. Worked in the army for about 9 years. 9 సంవత్సరాల పాటు భారత సైన్యంలో పనిచేశాను. Then I came to the bank. తర్వాత బ్యాంక్ వైపుగా వచ్చాను. I worked in a bank for 16 years. ఒక బ్యాంకులో 16 సంవత్సరాల పాటు పనిచేశాను. Then I worked with Adani Group. తర్వాత అదానీ గ్రూప్ వాళ్ళతో పనిచేశాను. If you know Adani, Gautam Adani is becoming very famous now. ఈ దినాల్లో గౌతమ్ అదానీ చాలా ప్రఖ్యాతి గడించాడు. వాళ్ళతో పనిచేశాను. I worked in Mantralayam. నేను ఈ మంత్రాలయంలో కూడా పనిచేశాను with Adani Group. అదానీ వాళ్ళతో. Okay, from there I went to GMR Airport, Hyderabad. దాని తర్వాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కి వెళ్ళాను. Okay, from there I retired. అక్కడ నేను పదవి విరమణ తీసుకున్నాను. But by God's grace I am still working with a security company. అప్పుడు రిటైర్ అయినా కానీ అంకుల్ ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడు. Okay, by God's grace. అదంతా దేవుని కృప వల్లే. Now the thing is, when I was in the bank, నేను ఆ బ్యాంక్ లో ఉన్నప్పుడు, okay, I was posted to Pune. నేను పూనాకు ఉద్యోగం నాది. Okay, one day we went for inspection of branches. నేను ఒక రోజు అక్కడ ఆ బ్రాంచ్ లో తనిఖీ చేయడానికి వెళ్ళాను. Okay, so along with me there were two other officers. నాతో పాటు ఇంకా 2 ఆఫీసర్లు ఉన్నారు. Bank vehicle was there. అక్కడ బ్యాంక్ వెహికల్ ఉండింది. So we went in that vehicle. ఆ వెహికల్ లో మేము వెళ్ళాము. To a place called Satara అనే ఆ స్థలానికి వెళ్ళాము. Okay, and then we inspected. అక్కడ ఆ తనిఖీ చేసాము. Late in the night. అప్పటికి చాలా రాత్రి ఆలస్యం అయిపోయింది. We were returning back to Pune. మేము తిరిగి పూనాకు వస్తున్నాం. My jeep went and hit a
truck. మా జీప్ వెళ్ళి ఒక లారీని కొట్టింది. I am seeing the lorry is coming. ఆ లారీ రావడం నేను చూస్తున్నాను. This is a ghat road. ఇది చాలా అది అంటే కొండ ప్రాంతంలో ఉన్న రోడ్డు. Okay, from the ghat road the vehicle, car and the truck is coming. ఆ ఘాట్ రోడ్ లో ఆ కొండల మీద ఆ లారీ వస్తుంది, మా జీప్ వెళ్తా ఉంది. My driver is at 80. మా డ్రైవర్ 80 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. And on the steering he is doing like this. ఆయన కునుకుతా ఉన్నాడు ఆ స్టీరింగ్ మీద. He went and hit that. వెళ్ళి నేరుగా లారీని ఢీ కొట్టాడు. 40 feet we rolled out. 40 అడుగులు పల్టీలు కొట్టింది మా జీప్. Okay, 2 of them died on the spot. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. Okay, another one his legs were cut off. ఇంకొక వ్యక్తికి ఆయన కాలు ఇరిగిపోయినాయి. I was thrown out of the jeep. నేను ఆ జీప్ లోంచి బయటపడ్డాను, బయటకు విసిరివేయబడ్డాను. Yeah, I was on the road for about 2.5 hours. నేను ఆ రోడ్డు మీద 2.5 గంటలు ఉన్నాను. Okay, in this 2.5 hours ఈ 2.5 గంటల్లో 2 angels came. ఈ ఇద్దరు దేవదూతలు వచ్చారు. Okay, and they pulled out my spirit. నా యొక్క ఆత్మను బయటికి లాగారు. Real experience. ఇది నిజమైన అనుభవం. This is not a story. ఇదేమో కథ కాదు. My spirit was taken out. నా యొక్క ఆత్మను బయటికి లాగారు. And I am traveling up. నేను ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాను. You know, the journey to heaven is so beautiful. ఆ పరలోకమునకు వెళ్ళే ఆ యాత్ర ఎంతో అద్భుతమైంది. So calm. ఎంతో నెమ్మదిగా ఉంటుంది, So peaceful. ఎంతో శాంతికరంగా ఉంటుంది. Only angels are roaming. అక్కడ కేవలం దూతలే వెళ్తూ ఉంటారు. Angels don't have wings, okay, as they show in the pictures. మనకు అక్కడ చూపించేటట్టు ఆ దూతలకు రెక్కలు ఉండవు. రెక్కలు లేదు, లెక్కలు లేవు. okay, they just float. వాళ్ళు అట్లా గాల్లో తేలాడుతూ ఉంటారు. They are just floating around. అట్లనే తేలాడుతూ ఉంటారు. Okay, so along that company I am going up. వాళ్ళతో కలిసి ఆ దేవతల సమూహంతో కలిసి నేను పైకి ఎగురుతా ఉన్నాను. Okay, and then after going very high, ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత then I am seeing the earth. అక్కడ నుంచి నేను భూమిని చూస్తున్నాను. Okay, the earth is round. భూమి గుండ్రంగా ఉంది. In the center of it, దాని మధ్యలో my jeep is there. నా యొక్క జీప్ ఉంది. Totally flat. పూర్తిగా అణిగిపోయింది జీపు. My body is on one side. నా యొక్క శరీరం ఒక పక్కన. Okay, policeman is seeing. పోలీసు వ్యక్తి అక్కడికి వచ్చి The others are watching. వేరే వాళ్ళు చూస్తున్నారు. Everybody is telling in Marathi he is dead. అందరూ మరాఠీలో చెప్తున్నారు, ఈయన చచ్చిపోయాడు, ఈయన చచ్చిపోయాడు. Okay, and the policeman is telling, take him, put his body in the mortuary. అప్పుడు పోలీస్ ఆయన చెప్తున్నాడు, ఈయన శవాన్ని తీసుకుని వెళ్ళి ఈ మార్చరీలో పెట్టండి. On the left side of the jeep, ఆ జీపుకి ఎడమ వైపున my wife and my son are standing. నా యొక్క భార్య కొడుకు నిలబడి ఉన్నారు. Okay, and I am wondering, this is my wife. నేను అక్కడ పక్క నిలబడినప్పుడు ఈమె నా భార్య కదా. Where am I now? ఇప్పుడు ప్రభువా నేను ఎక్కడున్నా? So I turned. అప్పుడు తిరిగాను. Huge light. చాలా గొప్ప వెలుగు. Okay, God is light, no? దేవుడు గొప్ప వెలుగు కదా. Very huge light. చాలా ప్రకాశమానమైన వెలుగు. So my spirit prayed. అప్పుడు నా ఆత్మ ప్రార్థన చేసింది, Lord, ప్రభువా there are people down. అక్కడ ప్రజలు ఉన్నారు కింద. Send me, Lord. ప్రభువా కిందకు పంపించు. For their sake send me. ప్రభువా వారి కొరకు నన్ను పంపించు. Out of that big light, ఆ గొప్ప వెలుగులో ఉండి a huge hand came out. ఆ ఒక పెద్ద చేయి బయటకు వచ్చింది. And that hand said, ఆ చేయి అనింది, go. ఎల్లు అని ఇట్లా సైగ చూపించింది. These 2 angels, I don't know where they went. ఈ ఇద్దరు దేవదూతలు ఎక్కడ పోయారో తెలియదు. Okay, they came. వారు వచ్చారు. They started bringing me down. మళ్ళా కిందికి తీసుకురావడం ప్రారంభించారు. I am coming down now నేను again. ఇప్పుడు కిందకి మళ్ళా వస్తున్నాను. Beautiful return journey. కిందికి రావడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. Okay, and then I am entering my body. ఇప్పుడు మళ్ళా నా దేహంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. The policeman is shaking me. ఇప్పుడు ఆయన పోలీస్ ఆయన నా శరీరాన్ని ఊపుతున్నాడు. Inspector is telling, he is also dead. Put him in the mortuary. ఇన్స్పెక్టర్ ఆయన అంటున్నాడు, ఈయన చనిపోయాడు, ఈయన కూడా మార్చరీలో పెట్టండి. Okay, so I made some noise. నేను ఏదో శబ్దం చేశాను. He said, no, he is not dead. అప్పుడు ఆయన అన్నాడు, లేదు చనిపోలేదు ఈయన. Pick him up, take him to the hospital. ఆయన లేపండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. So I was taken to the hospital. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. Okay, full of head injuries. తలకు మొత్తం గాయాలున్నాయి నాకు. Okay, this eye came out. నా యొక్క ఈ ఎడమ కన్ను బయటకు వచ్చేసింది. The leg was burnt. నా యొక్క ఎడమ కాలు కాలిపోయింది. Everywhere there was injuries. ప్రతి చోట అన్ని దెబ్బలే. Okay, so I was being, the doctor is stitching on my
head. ఆయన డాక్టర్ గారు నా తలని కుడతా ఉన్నాడు. And he is telling the nurse, అక్కడ ఉన్న నర్స్ ఆయన చెప్తున్నాడు, this man will die within 24 hours. ఈ వ్యక్తి 24 గంటల్లో చచ్చిపోతాడు అన్నాడు. Okay, that nurse is asking why. ఆ నర్స్ అడిగింది ఎందుకండి? All blood is gone. ఆయనకున్న రక్తం అంతా పోయింది. Now only water is coming out. ఆయన శరీరం నుంచి కేవలము నీళ్లు వస్తున్నాయి So బయటికి. it will take very long for him to come back. ఆయన తిరిగి ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది So కాబట్టి before that he will die. దానికంటే ముందే ఆయన చనిపోతాడు. Very fine. Very nice doctor, no? ఆయన మంచి డాక్టర్ కదా. Okay. So then they sedated me. దాని తర్వాత నాకు మత్తు మంది ఇచ్చారు. Okay. So I didn't know where I was. నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. Third day I woke up. 3వ దినాన నేను లేచాను. This doctor is touching me. డాక్టర్ మరలా వచ్చాడు. 24 గంటలు చనిపోతానని చెప్పి డాక్టర్ వచ్చాడు. The skull of my head. నా యొక్క ఈ తల అంటే పుర్ర, No, it went like this. ఇట్లా పైన ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా చిప్ప ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోయింది. It went inside. ఇట్లా అయిపోయింది. So the doctor put his finger here. అప్పుడు డాక్టరు ఇక్కడ చేయి పెట్టాడు. So this much went inside. ఇంత లోపలికి వెళ్ళిపోయింది. You will definitely get paralyzed. ఖచ్చితంగా నీకు పక్షవాతం వస్తుందని చెప్పాడు. I said, why? అని అన్నా, ఎందుకు? Because your skull is depressed. ఎందుకు అంటే నీ యొక్క పుర్ర లోపలికి వెళ్ళిపోయింది. And your eyes has come out. నీ కళ్ళు బయటకు వచ్చాయి. Your leg is burnt. నీ యొక్క కాలిపోయింది. Your blood is also very less. నీకున్న రక్తం శాతం కూడా చాలా తక్కువ. Okay. 90% chances you will become paralyzed. 90% ఛాన్సులు ఏంటి అంటే నువ్వు నీకు పక్షవాతం వస్తుంది. I said, what a doctor you are. నేను అనుకున్నా ఎట్లాంటి డాక్టర్ అసలు నువ్వు. Anyway. ఆయన కానీ Okay. That I lived further. ఇంకా కొంత రోజులు గడిచాయి. Every second, third day he will come. ప్రతి 2-3 రోజులకు ఒకసారి వస్తాడు. And he will say, చెప్తాడు, ఇంకా బతికే ఉన్నావా? ఇంకా ఆయన చెప్తాడు వచ్చి, brothers already heard my testimony, so okay. He says, are you still living? ఇంకా బతికే ఉన్నావా? I said, yes, I am living. అవును, నేను బతికే ఉన్నాను. Okay, after about 15-20 days, 15-20 రోజులు అయిన తర్వాత my father-in-law both were there. మా తండ్రి గారు మా మామగారు అందరూ వచ్చారు. My father-in-law is a full-time servant. మా మామగారు ఆయన పూర్తికాల సేవకుడు. My father was running a church in Delhi. మా నాన్న ఢిల్లీలో ఒక సంఘాన్ని నడిపిస్తాడు. Baksing fellowship only. అక్కడ బక్సింగ్ గారి సహవాసం. Okay, so both of them were there. అక్కడ ఇద్దరు ఉన్నారు. They used to kneel down and pray. అక్కడ మోకరించి ప్రార్థన చేసేవారు. Every time this doctor comes, he'll put his finger here. ప్రతిసారి ఈ డాక్టర్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ తలలో చేయి పెడతాడు. Definitely paralyzed. ఖచ్చితంగా పక్షవాతం వస్తుంది. Be very happy, doctor. నేను అనుకునేటువంటి నువ్వు సంతోషించి పోవయ్యా అనుకునేటువంటి. One day he comes. ఒక రోజు వచ్చాడు. And he is putting his finger. ఒక రోజు తల మీద చేయి. It is not going in. అసలు లోపల పోవట్లేదు. Okay, now he is pressing harder. ఇప్పుడు గట్టిగా నొక్కుతున్నాడు. It is paining to me. నాకేమో నొప్పి లేస్తుంది. I said, what are you doing, doctor? నేను అన్నా, డాక్టర్ మీరు ఏం చేస్తున్నారు? What has happened to your skull? ఆయన అన్నాడు, నీ యొక్క పుర్రకి ఏమైంది? I said, what happened? నేను అన్నా, ఏమైంది అన్న? He said, it has come outside. ఇప్పుడు నీ నీకున్న ఆ తల మామూలుగానే అయిపోయింది. It has become normal. నీకున్న ఈ తల ఎముక సాధారణంగా అయిపోయింది. This left eye which had come out, నా యొక్క ఎడమ కన్ను ఏదైతే బయటకు వచ్చిందో it has gone inside. అది లోపలికి వెళ్ళిపోయింది. He said, what have you done with your eyes? ఆయన అన్నాడు, నీ కళ్ళతో ఏం చేసావు? I said, I have done nothing. నేనన్నా, నేనేం చేయలేదు. Look at that side. అక్కడ పక్కన చూడండి. My father and my father-in-law are praying. మా నాన్న మా మామగారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. Because of their prayer, everything is going to happen. వారు చేస్తున్న ప్రార్థనను బట్టి అన్ని జరుగుతున్నాయి. Then he came another day. ఆయన ఇంకొక రోజు వచ్చాడు. My neck was swollen up. నా యొక్క మీ మెడ చాలా ఉబ్బిపోయింది. Okay, he said. ఆయన చెప్పాడు, what has happened to your neck? ఇప్పుడు నీ మెడకేమైంది? So moving X-ray was brought. అక్కడ తిరిగి ఒక ఎక్స్రే తీసుకొచ్చారు. Okay, and they took an X-ray. నా యొక్క ఎక్స్రే మెడకి ఎక్స్రే తీశారు. He says, అప్పుడు ఎక్స్రే తీసిన తర్వాత ఆయన అన్నాడు, ఆ డాక్టర్, your neck bone is broken. నీ యొక్క ఈ యొక్క మెడలో ఉన్న ఎముకలు ఇరిగిపోయాయి. Okay, so now you will become. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, paralyzed. నువ్వు నీకు పక్షవాతం వస్తుంది. From here and below. ఇక్కడ నుంచి కిందకి మొత్తం పక్షవాతం వస్తుంది. Till now somewhere paralyzed. ఇంతకు ముందు అయితే ఎక్కడో చోట పక్షవాతం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు confirmed paralysis from here and below. ఆయన ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ మొదలుకొని మెడ కింద నుంచి కింద భాగం అంతా పక్షవాతం వస్తుందని చెప్పాడు.
I was very sad on that day. ఆ దినాన చాలా బాధతో ఉన్నా. On my bed, I still remember. నేను ఆ పడక మీద నాకు జ్ఞాపకం ఉంది. I went to the Lord. నేను ప్రభుకి ప్రార్థన I చేశాను. told the Lord, ప్రభుతో అన్నాను, if you want me to be alive, నేను బతకాలను కోరుకుంటే, I don't want to be like a burnt brinjal. నేను ఏదో కాలిపోయిన వంకాయల మాడిపోయిన వంకాయలాగా ఏదో అతుక్కున్నట్టుగా ఉండాలనుకోవట్లేదు. I don't want to be like that. నేను అట్లనే, Why should my wife suffer because of me? నన్ను బట్టి నా భార్య పిల్లలు ఎందుకు బాధపడాలి? I should be able to stand up, నేను లేచి నిలబడాలి, jump, నేను ఎగరాలి, walk, నడవాలి, and do everything. నేను ప్రతి పని చేసుకోవాలి. You know, when you pray like that, మనం అట్లా ప్రార్థన God చేసినప్పుడు will send angels for your sake, ప్రభు మీ కొరకు ఆయన దేవదూతలు పంపిస్తాడు. provided you are faithful to God. మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. Undali, okay? So the Lord, I was shifted to another hospital. నన్ను ఇంకొక హాస్పిటల్కి మార్చారు. There one doctor came. అక్కడ ఒక డాక్టర్ వచ్చారు. Okay, and he said, అప్పుడు ఆయన అన్నారు, he entered my room in a very jovial way. ఆయన ఆ డాక్టర్ రూమ్ లోకి వస్తూ చాలా నవ్వుతూ చాలా ఆయనతో ఆనందంతో వచ్చాడు లోపలికి. He said, how are you, Captain Samuel? ఆయన లోపలికి వచ్చి, కెప్టెన్ శామ్యుల్ గారు ఎట్లా ఉన్నారు? I said, I am fine, sir. నేను బాగున్నానని నేను చెప్పాను. I am fine, sir. అయ్యగారు నేను బాగున్నాను. Okay. And he said, I have seen your case. ఆయన అన్నారు, నేను నీ కేసు చూశాను. Okay, he had gone to Germany. ఆయన జర్మనీకి వెళ్ళి వచ్చాడు. And he studied a case like mine. ఆయన నాలాంటి కేసే అక్కడ కూడా చూశాడు. 6 months he did that study. ఆయన 6 నెలల పాటు ఆయన అధ్యయనం చేశాడు. Okay, and then he came back to India. ఆయన తర్వాత ఇండియాకి వచ్చాడు. And after coming to India, ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత, okay, I was the first case. నా కేసు మొట్టమొదటి కేసు. So he said, ఆయన ఏం చెప్పాడు, I will do an operation on you. నేను ఒక ఆపరేషన్ చేస్తాను. Yeah, what happened? Okay. He said, I will do an operation on you. ఆయన ఏమన్నాడంటే, నేను నీ మీద ఆపరేషన్ చేస్తా అన్నాడు. 50%? తర్వాత 50% chances are there. 50% అవకాశాలు మాత్రమే ఉన్నాయి. Okay, so the church at Pune came down. అక్కడ పూనాలో ఉన్న సంఘము తిరిగి వచ్చింది. All of them came to my hospital. అందరూ మా హాస్పిటల్కి వచ్చారు. They put their hand on my head. నా తల మీద చేతులు పెట్టారు. Anointed me with oil. నన్ను ఆ నూనె పెట్టి అభిషేకం చేశారు. Then I was sent into the operation theater. తర్వాత ఆపరేషన్ థియేటర్ లోకి పంపించారు. Okay, and I was operated for almost 8 hours. నా మీద దాదాపు 8 గంటల పాటు ఒక ఆపరేషన్ చేశారు. And today I am standing at the front of you. ఇప్పుడు ఇది నా మీ ముందు నిలబడి ఉన్నాను. Correct? అవునా కాదా? I can jump, I can walk, I can dance, I can do anything. నేను ఎగరగలను, నేను అన్ని చేయగలను. Okay, I can do everything. నేను అన్ని చేయగలను. By God's grace. దేవుని కృపను బట్టి అన్ని చేయగలను. There are some problem. కొన్ని సమస్యలు ఉన్నాయి. If a doctor looks at my neck, ఒకవేళ ఒక డాక్టర్ కనుక కొత్తగా ఈ చూస్తే, they say you are a miracle man. వాళ్ళు అంటారు, నువ్వు చాలా అద్భుతంగా బతుకుతున్నావు. Because my bones are cut. ఎందుకంటే నా ఎముకలు ఇరిగిపోయిన ఎముకలు. They have cut it out and thrown it out. నా యొక్క ఎముకలు కట్ చేసి అంటే తీసేశారు బయటికి శరీరంలో. Okay, so the doctor say, we don't know how you are living. డాక్టర్లు అంటారు, అసలు నువ్వు ఎట్లా బతుకుతున్నావు మాకు అర్థం కావట్లేదు. Okay, when you believe, మనము విశ్వసిస్తే, when you trust in the Lord, మనము ప్రభునందు ఆధారపడి మనం విశ్వసిస్తే, He can do wonderful things. ఆయన మన కొరకు అద్భుత కార్యాలు చేయగలడు. I have a very wonderful wife. నాకు అంత అద్భుతమైన భార్య ఉంది. Okay, she is very simple girl. ఆమె చాలా సరళమైన అమ్మాయి. I should not say simple girl now, she is a woman. ఇప్పుడు అమ్మాయి అని చెప్పకూడదు, ఆమె స్త్రీ అని చెప్పాలి, సరళమైన స్త్రీ అని చెప్పాలి. Happy mothers to all mothers here. ఈ రోజు ఇక్కడ ఉన్న తల్లులందరికీ మాతృదిన శుభాకాంక్షలు. Okay, so she is a mother of 3. ఆమె 3 పిల్లలకి తల్లి. Okay, all 3 are boys. 3 కొడుకులే. First boy works in a what do you call, theological college. పెద్ద అబ్బాయి ఒక biblical college. ఒక బైబిల్ కళాశాలలో పనిచేస్తాడు. Okay, and the second one is in the army. రెండో వ్యక్తి ఆర్మీలో ఉన్నాడు. The third one is engineer with Hyundai. మూడో వ్యక్తి ఈ హుండాయ్ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, దాంట్లో ఇంజనీర్ గా ఉన్నాడు. Okay, we are being used by the Lord. ప్రభు చేత అద్భుతంగా వాడబడుతున్నాం. This is summary of my నా యొక్క సాక్ష్యం యొక్క సారాంశం ఇది. Okay, because if I take long, today you have been sitting for a long time. ఈ దినాన మీరు చాలా సేపు కూర్చొని ఉన్నారు. So that is why I have cut it short. కాబట్టి చాలా క్లుప్తపరిచాను. The other part of my what do you call testimony is, నా యొక్క సాక్ష్యంలో ఇంకొక భాగం ఏంటి అంటే, okay, finance. నా యొక్క డబ్బులు. Okay,
I had a very nice house, నాకు చాలా మంచి ఇల్లు ఉండింది, nice car, నాకు మంచి కారు ఉండింది, a lot of bank balance. చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండింది. Okay, then I had what do you call all those shares, నాకు చాలా షేర్లు ఉండినాయి, lot of fixed deposit, చాలా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండినాయి, everything is there. అన్నీ ఉన్నాయి. I thought about very nice. నేను అనుకున్నా చాలా సజావుగా సాగిపోతుంది. One earthquake, ఒక్క భూకంపం వచ్చింది, that house gone. ఆ ఇల్లు కూలిపోయింది. Okay, my parents came to me నా యొక్క తల్లిదండ్రులు నా చెంతకు వచ్చారు, in Hyderabad only. హైదరాబాద్ లోనే. My father fell sick, నా యొక్క తండ్రి ఆయన అనారోగ్యం పాలైపోయాడు, 50% paralysis. ఆయనకి 50% పక్షవాతం వచ్చింది. My mother came to see him. నా యొక్క తల్లి ఆయన చూడడానికి She వచ్చింది, came to my home. నా ఇంటికి వచ్చింది. In the night she goes to the bathroom. ఆమె రాత్రి ఇంట్లో బాత్రూమ్ లోకి వెళ్ళింది, She falls in the bathroom. ఆ బాత్రూమ్ లో She పడిపోయింది, breaks her hip. ఆమె Hip. ఆమె యొక్క ఈ యొక్క నడుము యొక్క ఎముక So ఇరిగిపోయింది. I take my mother to the hospital. ఇప్పుడు మా తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లాను, I bring out my father. నేను అమ్మని తీసుకెళ్లాను, మా నాన్నని బయటికి తీసుకొచ్చాను. Then father goes in. మా నాన్న లోపలికి వెళ్తే హాస్పిటల్ లోపలికి Mummy comes out. మా అమ్మని బయటికి తీసుకొచ్చేవాడిని. Every day I had to spend lot of money. నేను ప్రతిరోజు నేను చాలా డబ్బులు వెచ్చించేవాడిని. And a day came ఒక రోజు వచ్చింది where I had zero money, no money in my hand. నా చేతిలో అసలు డబ్బు చిల్లిగవ్వలేదు. Okay, and the Lord taught me, ప్రభు నన్ను పట్టుకున్నాడు. because you are stingy, ప్రభు అన్నాడు, నీవు పిసినారిగా ఉన్నావు కాబట్టి, you don't know how to give money. నువ్వు ఇతరులకు డబ్బు ఇవ్వడం, నాకు డబ్బు ఇవ్వడం So తెలియదు. whatever I have given you, I have taken away. కాబట్టి నీకు ఇచ్చినంత నేను తీసేసుకున్నా. My wife is very strong, like I told you. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నా భార్య చాలా ఆమె గట్టిది. She called me. నన్ను పిలిచింది. Why are you crying? ఎందుకు పిలుస్తున్నావు అని I అడిగింది. used to really be in tears, I am telling you. అన్నీలతో చెప్తా ఉన్నా. Okay, so she says, why are you in tears? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. Don't you believe on your Lord Jesus నీవు Christ? యేసు ప్రభువును విశ్వసించవా అని Come, let అడిగింది. us kneel down and pray. మనం మోకరించి ప్రార్థన చేద్దామని చెప్పింది. Okay, and very soon we had everything. చాలా త్వరితగతినే మేము అంత పోగొట్టుకున్నంత 18 lakhs loan. 18 లక్షల లోను. Okay, within 7 years all gone. 7 సంవత్సరాల మొత్తం సర్వనాశనం How అయిపోయింది. many of you here take loan? మీలో ఇక్కడ ఎంతమంది లోన్లు తీసుకుంటారు? Nobody. 1 hand, 2 hands. 1 hand, Aye. 3 hand. How many of you? మీలో ఎంతమంది లోన్స్ లోన్లు తీసుకున్నారు? Loan is a way of attracting the children of God by Satan to fall into debt. మన యొక్క లోన్లు అనే ఒక మార్గం ఏంటి అంటే, సాతాను మన మీద ప్రయోగించే ఒక ఆయుధం ఏంటి అంటే, మనము ఆ లోన్లు తీసుకొని మనము అప్పుల పాలైపోవడానికి వాడు మన మీద ప్రయత్నం చేస్తాడు. He loves that we should be under debt all the time. మనం ఎప్పుడు కూడా ఆ అప్పుల ఊబిలో ఉండాలని వాడు ప్రయత్నం. Because in the night you cannot sleep. Tomorrow. ఎందుకంటే ఆ అప్పులు ఉన్నప్పుడు ఏమవుతుంది, రాత్రి నిద్రపట్ట, రేపు అసలు ఎట్లా గడుస్తుందా, How will I do this? ఎట్లా గడుస్తుంది, ఈ పని ఎట్లా చేయగలుగుతా. Except for housing loan. మీరు ఇంటి కొరకు లోన్ తీసుకోవడానికి మినహా If you take any other loan, మీరు ఇంకే ఏ లోన్ తీసుకున్నా, you are the most foolish man. మీరు అత్యంత బుద్ధిహీనులని చెప్పొచ్చు. I was the foolish man. నేను చాలా బుద్ధిహీనుగా But ఉన్నా. I have become wise now. ఇప్పుడేమో నేను జ్ఞానవంతుడు అయ్యాను. I don't take any loan. ఇప్పుడైతే ఏ లోన్ తీసుకోను. And I tell my children also no loan at all. నేను నా పిల్లలకు కూడా చెప్తా, లోన్ తీసుకోవద్దు అని. We have purchased a house debt free. మేము ఒక ఇల్లును కొన్నాం, కానీ మేము అప్పులు చేయలేదు. No loan. లోన్లే తీసుకోలేదు. Down payment straight within a week done. నేరుగా ఒక వారం రోజుల్లో అప్పుడు కొంత ఇప్పుడు కొంత అంతా కట్టేసాం, ఇల్లు తీసేసుకున్నాం. Pray. ప్రార్థన చేయాలి. Pray all the time. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. Okay, when you pray, మనం ప్రార్థన చేసేటప్పుడు God will respond. దేవుడు ప్రతిస్పందిస్తాడు. Okay, so that is the what do you call Finance. in summary. నా యొక్క సాక్ష్యంలో అదొక ఇంకొక సారాంశం. May the Lord bless the portion that we have seen. మనము చూసిన భాగాన్ని దేవుడు దీవించును గాక. Okay, shall we pray? ప్రార్థన చేసుకుందామా? And then we have the family prayer. తర్వాత కుటుంబ ప్రార్థన కూడా కలిగి ఉంటాం. Okay.